రాష్ట్రంలో బెట్టింగ్ మాఫియా కట్టడిపై సిట్ దూకుడు పెంచింది. జిల్లాల వారీగా బెట్టింగ్ రాయిళ్ల బెండు తీస్తోంది. గతంలో బెట్టింగ్, గేమింగ్ కేసులో పట్టుబడిన వారిని ఎరగా వేసి డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది సిట్. బెట్టింగ్ మాఫియా ఆట కట్టించేందుకు స్పీడ్ పెంచింది సిట్. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను అలర్ట్ చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వరుస దాడులు నిర్వహించారు పోలీసులు. నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో దందా చేస్తున్న 3 గ్యాంగులకు చెందిన 13 మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 11 మంది కోసం గాలిస్తున్నారు. బెట్టింగ్ గ్యాంగుల దగ్గర సేకరించిన ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోని మెయిన్ గ్యాంగుల వివరాలను రాబడుతున్నారు పోలీసులు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ఆపరేటర్ల మూలాలను ట్రేస్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో సట్టా, మట్కా నిర్వాహకులపై నిఘా పెట్టారు. ఐపీఎల్ తో పాటు ఇతర క్రికెట్ మ్యాచ్లు జరిగే సందర్భాల్లోనూ అంతర్రాష్ట్ర ముఠాలు జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గుజరాత్ అడ్డాగా మెయిన్ గ్యాంగులు అన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ దందా నడిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే 25కు పైగా బెట్టింగ్ గ్యాంగులు యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. ఈ గ్యాంగుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లు, సబ్ బుకీలు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. గతంలో తమ దగ్గర రిజిస్టర్ అయిన బెట్టింగ్ రాయిళ్ల వెబ్సైట్లు, ఇతర బెట్టింగ్ యాప్ లింకులు పంపిస్తున్నారు. కమిషన్ల ఆశ చూపి స్థానిక ఏజెంట్లుగా నియమిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ లో అనుభవం ఉన్న పంటర్లతో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేయిస్తున్నారు. గతంలో నమోదైన ఇలాంటి కేసుల వివరాల ఆధారంగా బెట్టింగ్ ముఠాను గుర్తించేందుకు సిట్ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వెబ్సైట్లు, మొబైల్ యాప్స్, వాట్సాప్ గ్రూపుల్లో పంటర్లు నిర్వహించే బెట్టింగ్ సమాచారం పోలీసులకు తెలిపే అవకాశం తక్కువగా ఉంటాయి. దీన్ని ఛాన్స్ గా తీసుకున్న బెట్టింగ్ రాయిళ్లు పోలీసులకు చిక్కకుండా కోడ్ భాషలో బెట్టింగ్ దందా చేస్తున్నారు. అయితే వీటిని గుర్తించేందుకు పోలీసులు పక్కా ప్లాన్ చేశారు. సోషల్ మీడియా మానిటరింగ్ టీంతో కలిసి గ్రూపులపై నజర్ పెట్టారు. గ్రామీణ స్థాయిలో ప్లే కార్డ్స్, ఇతర జూదాలు నిర్వహించే ఆర్గనైజర్ల వివరాలను స్థానిక పోలీసులతో కలిసి సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ బెట్టింగ్ కేసులు నమోదైన ప్రాంతాలను బెట్టింగ్ హాట్ స్పాట్లుగా గుర్తించారు. ఇలాంటి ప్రాంతాలపై ఆయా జిల్లాల ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. పట్టుబడిన బెట్టింగ్ రాయిళ్లతోని రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లు, సబ్ బుకీలను అరెస్టు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. వరంగల్ కమిషనరేట్ గీసుకొండ పిఎస్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న యాదగిరి గిరిధర్ అనే యువకుణ్ణి గురువారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అదే గ్రామానికి చెందిన దౌడు నితిన్, వంచనగిరి గ్రామానికి చెందిన కావటి రాకేష్ తో కలిసి ఆఫ్లైన్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. యాదగిరి గిరిధర్ నుంచి 10,500 నగదు, స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న దౌడు నితిన్, కావటి రాకేష్ కోసం గాలిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బెట్టింగ్ నిర్వహిస్తున్న సాయి కుమార్, షేక్ సాజిద్ ని అరెస్టు చేశారు. క్రికెట్ 99 యాప్ తోనే ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి బెట్టింగ్ల కారణంగా గత ఏడాది ఆదిలాబాద్ కి చెందిన ఓ ప్రైవేట్ టీచర్ ₹1,00,000 లాస్ అయ్యాడు. అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. జైనాథ్ మండలంలో పిప్పరువాడ గ్రామానికి చెందిన ఓ యువకుడు గత జనవరిలో ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి ఆర్థికంగా ఇబ్బందులకు గురై సూసైడ్ చేసుకున్నాడు. ఇలా మరికొందరు ఆన్లైన్ బెట్టింగ్ లో భారీ మొత్తంలో నష్టపోయారు. దీంతో జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్, గేమింగ్లపై గట్టిగా నిఘా పెట్టినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ జీవన్ రెడ్డి. నిజామాబాద్, ఆర్మూర్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న 2 ముఠాలను గుర్తించి కేసు నమోదు చేశామని తెలిపారు సిపి సాయి చైతన్య. ఆన్లైన్ బెట్టింగ్ మాస్టర్లు, ఏజెంట్లు, బుకీలుగా పనిచేస్తూ యువకులకు గాలం వేస్తున్న ఈ 2 గ్రూపులకు చెందిన 7గురిని అరెస్టు చేశామన్నారు. పరారీలో ఉన్న 9 మందిని త్వరలో పట్టుకుంటామన్నారు. మహారాష్ట్ర ధర్మాబాద్ కి చెందిన మాస్టర్ బుకీ సచిన్ కే, నిజామాబాద్ కి చెందిన షేక్ ముజీబ్, షేక్ నదీం, షేక్ జునైద్, షేక్ రెహమాన్, షేక్ నజీబ్, సచిన్, రమేష్ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వీరిలో షేక్ ముజీబ్, షేక్ నదీం, షేక్ జునైద్, షేక్ రెహమాన్, షేక్ నజీబ్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరు బెట్టింగ్ లో 1000 మందిని జాయిన్ చేసుకున్నట్లు తేలిందన్నారు. 5,000 ఆర్థిక లావాదేవీలు నిర్వహించారని, 200 మందిని మోసం చేశారని గుర్తించామన్నారు. ఆర్మూర్ టౌన్ లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న గట్టడి గౌతమ్, దయాల్ సునీల్, జాబూర్ రంజిత్ ని అరెస్టు చేసినట్లు చెప్పారు సిపి సాయి చైతన్య.